ఆర్ మోరల్ స్టోరీస్. సుందరయ్య పక్కూరైన శివరామపురం నుంచి వేరుశనగలు తీసుకుని ఆయాసపడుతూ తన ఊరికొస్తున్నాడు. కృష్ణ రామా, కొండని మోస్తున్నట్టుంది. పాపం వాడు సరైన కొలతలు వేసినా నేనే కొసరు కొసరు అంటే ఇంకా వేయించుకున్నాను. ఇప్పుడు మోయలేకపోతున్నాను అంటూ తనని తాను తిట్టుకుంటూ రొప్పుతూ వస్తున్నాడు. ఒక్కో అడుగు వేసుకుంటూ ఊరి దగ్గరలోకి వచ్చేశాడు. అమ్మయ్యా, వచ్చేసా అని మూట దించుకుని కాస్త ఆయాసం తీర్చుకుంటున్నాడు. కొంచెం దూరంలో నేరేడు చెట్టు కింద ఒక జంట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమిట మధ్యాహ్నం పూట ఎవరబ్బా? అంటూ కొంచెం ఓపిక చేసుకుని తీరిగ్గా చూశాడు. అక్కడ ఉండేది ఎవరూ కాదు, మునసబు సీతారామయ్య కూతురు మనోజ. ఆ అబ్బాయిని మాత్రం సుందరయ్య అస్సలు గుర్తుపట్టలేదు. మన మునసబు గారి కూతురులా ఉందే అని నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. సుందరయ్యని చూడగానే ఆ పిల్లాడు వెళ్ళిపోయాడు. అమ్మా మనోజా, నువ్వా? ఏంటమ్మా ఇక్కడ? అని అడిగాడు. మనోజ మాత్రం తలదించుకొని నిలబడింది. అమ్మా, మీ నాన్నగారికి ఇక్కడ చాలా మంచి పేరుంది. చుట్టుపక్కల ఆయన చెప్పిందే వేదం. ఆ అబ్బాయిని చూస్తే జులాయిగాడ్లా ఉన్నాడు. అంటే మావయ్య, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ప్రేమకి మాటలు సరిపోతాయమ్మా, పెళ్లికి మనుషులు సరిపోవాలి. నా జీవితం నాకు తెలుసు మావయ్య అని చెప్పి వెళ్ళిపోయింది మనోజ. సుందరయ్య ఏం పట్టించుకోకుండా తన వేరుశనగల మూట తీసుకుని బయలుదేరాడు. కొన్ని రోజులు గడిచాక సుందరయ్య ఆ కుర్రాణ్ణి గమనించాడు. అతను చెడు అలవాట్లకి బానిసై తిరుగుతూ ఉంటాడని తెలిసింది. దాంతో సుందరయ్య సీతారామయ్య ఇంటికి వెళ్తాడు. ఇంటి ముందు అరుగు మీద కూర్చొనున్న మునసబు గారిని చూసి, నమస్కారం మునసబు గారు అని వినయంగా అన్నాడు. ఓ సుందరయ్య, రా రా కూర్చో అంటూ అరుగు మీద కూర్చోబెట్టాడు. ఇద్దరూ కాసేపు పంటల గురించి, వాటికి కొట్టాల్సిన పురుగుల మందుల గురించి మాట్లాడుకున్నారు. మరికొద్దిసేపు ఊర్లో జాతర గురించి మాట్లాడుకున్నారు. మొన్న జాతరలో భోజనాలు సరిపోలేదని గోల చేశారు. ఈసారి అలా జరగకూడదు. వంట చేసే కనకయ్యకి ముందే చెప్దామండి అని కాసేపు అన్ని విషయాలు మాట్లాడుకున్నాక సుందరయ్య ఏదో తటపటాయిస్తున్నాడని అర్థమైంది సీతారామయ్యకి. ఏంటి, ఏదో ఆలోచిస్తున్నావు? ఏమైంది? అని సీతారామయ్య పనిగట్టి అడగడంతో సుందరయ్య ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా, మొన్న పక్కూరికి వేరుశనగల కోసం వెళ్ళి వస్తుంటే మన అమ్మాయి వేరే కుర్రాడితో అంటూ నసుగుతూ నసుగుతూ మొత్తం చెప్పాడు. ఆ మాట వినగానే సీతారామయ్య అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. లేరా, ముందెక్కడి నుంచి లే. నా కూతురు గురించి తప్పుగా మాట్లాడతావా? ముందెక్కడి నుంచి వెళ్ళావు అని పెద్దగా అరిచాడు. దాంతో సీతారామయ్య బంధువులందరూ వచ్చేశారు. పోరా కుక్క, నా ఇంట్లో ఎంగిలి మెతుకులు తినే నువ్వు నా కూతురు గురించి మాట్లాడతావా? పో అని బయటికి తోసేశాడు. సీతారామయ్య బంధువులందరొచ్చి సుందరయ్యని ఇంటి నుంచి గెంటేశారు. నా కళ్ళ ముందు ఇంకోసారి కనబడితే చంపేస్తావాణ్ణి అంటూ సీతారామయ్య అరుస్తూనే ఉన్నాడు. బంధువులందరూ సుందరయ్యని తోసేసి, బయటికి పోరా, ఈ వెధవని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అంటూ రకరకాలుగా మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఇలాంటి మనిషిని ఇంట్లోకి రానిచ్చినందుకు మన సీతారామయ్య అనాలి. ఎవరినెక్కడ పెట్టాలో అక్కడ పెడితే అంతా బావుండేది అని నానా మాటలు మాట్లాడారు. సుందరయ్య ఆ అవమానాన్ని దిగమింగుకొని ఇంటికి వెళ్ళాడు. ఏం మాట్లాడకుండా అలాగే కూర్చున్నాడు. బయట నుండి విషయం తెలుసుకున్న సుందరయ్య కొడుకు కృష్ణ వచ్చాడు. నాన్నా, వాడు నిన్ను అవమానించాడా? రా వెళ్దాం అంటూ ఉడుకు రక్తంతో అన్నాడు. కాని సుందరయ్యలో ఏమాత్రం చలనం లేదు. ఏం నాన్నా, రా వెళ్దాం, వాళ్ళ సంగతి తేల్చుకుందాం అనగానే సుందరయ్య మౌనంగా ఉండిపోయాడు. ఆవేశానికి ఏ సమస్య తీరదు. వాళ్ళు మాత్రం ఆవేశంలో నీ మీద చెయ్యి వెయ్యొచ్చా? కూతురు తప్పు చేసింది అంటే ఏ నాన్నైనా అలాగే స్పందిస్తాడు కృష్ణ. ఆయనకెంత బాధ కలిగిందో. ఏ తండ్రికి ఇలాంటి బాధ రాకూడదు అంటూ వాళ్ల గురించి ఆలోచిస్తున్నాడు సుందరయ్య. నువ్విక మారవు నాన్నా, ఇప్పుడు కూడా వేరే వాళ్ళ కష్టం గురించే ఆలోచిస్తున్నావు. వదిలేయరా అని వాళ్ల గురించి పట్టించుకోలేదు. కొన్ని రోజులు అందరూ సుందరయ్యని ఏదో తప్పు చేసినట్టు చూడ్డం మొదలుపెట్టారు.
సుందరయ్య వీధిలో నడుస్తుంటే ఆడపిల్ల మీద నిందలు వేయడానికి సిగ్గుండాలి. మనిషికి వయసొస్తే సరిపోదు, బుద్ధి కూడా రావాలి. అని సూటిపోటి మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. కొన్ని రోజులు ఇలానే తర్వాత అందరూ ఆ విషయం గురించి మర్చిపోయారు. ఎవరి పనిలో వాళ్ళుండిపోయారు. కాని ఆకాశంలో పిడుగుపడినట్టు ఒక వార్త మంటలా వ్యాపించింది. అదేంటో కాదు, మునసబు కూతురు మనోజ ఎవరితోనో లేచిపోయింది అని వార్త పుట్టగానే కార్చిచ్చులాగా ఊరంతా వ్యాపించింది. అందరూ ఈ విషయం గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సీతారామయ్యకి తల కొట్టేసినట్టయిపోయింది. ఊర్లో తలెత్తుకోకుండా అయిపోయింది. సీతారామయ్య దగ్గరికి అతని బంధువు వచ్చాడు. ఇదిగో సీతారామయ్య, నువ్వు ఏవైనా అనుకోవయ్యా, పిల్లల్ని పెంచడం అనేది అందరికీ చేత కాదు అన్నాడు. ఎద్దు మీద పుండిని కాకి పుడిచినట్టు తయారైంది సీతారామయ్య పరిస్థితి. ఆయన్ని అందరూ ఎన్నో మాటలన్నారు. సీతారామయ్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. పిల్లలు వెధవ పనిచేస్తే తల్లిదండ్రులు తలెత్తుకొని తిరగలేరు. ఏంటో నీ పరిస్థితి అని కావాలని మాట్లాడి వెళ్ళిపోయాడు. కూతురు వెళ్ళిపోయిన బాధ ఒక పక్క, ఇలాంటి రాబందుల మాట ఇంకో పక్క సీతారామయ్యకి పీక కోసుకున్నట్టయింది. వీధిలో తిరుగుతుంటే పీక కోసుకునే మాటలు మాట్లాడుతున్నారు. బిడ్డల్ని కన్నాను, వాళ్ళ తలరాతల్ని నేను కన్నానా? అని వెక్కి వెక్కి ఏడుస్తూ బాధపడ్డాడు సీతారామయ్య. అలా బాధలోనే ఎన్నో రోజులు గడిచిపోయాయి. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం పూట సీతారామయ్య నడుచుకుంటూ వస్తున్నాడు. అరుగు మీద కూర్చున్న పెద్ద మనుషులు, తోటివాళ్లు ఎవ్వరూ మాట్లాడలేదు. సీతారామయ్య అలాగే వెళ్ళిపోయాడు. అలానే నడుచుకుంటూ ఊరి చివరున్న పాడుబడ్డ బావి దగ్గరికి వెళ్ళాడు. నేను వస్తుంటే నలుగురు లేచి నిలబడేవాళ్లు. ఇప్పుడు ఎగతాళి చేస్తున్నారు, వెకిలిగా నవ్వుతున్నారు. అరువు పోయాక ప్రాణం ఉండి ఏం లాభం? అంటూ బావిలోకి దూకబోతుంటే వెనక నుంచి ఒక మనిషి పట్టుకున్నాడు. సీతారామయ్య ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాడు. తీరా చూస్తే అక్కడ సుందరయ్య నిలబడి ఉన్నాడు. మాకు తల్లో నాలుకలాగా ఉండేవారు, మీరీ పనిచేయడం ఏంటయ్యా? అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. మీరే ఇలా చేస్తే మీ కుటుంబం ఛిద్రమవుతుందయ్యా. అనగానే సుందరయ్యని పట్టుకుని సీతారామయ్య బోర్న ఏడ్చేశాడు. నన్ను క్షమించు సుందరయ్య, ఆ రోజు నిన్ను నమ్మకుండా చాలా అవమానించాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. మోసే శక్తి ఉన్నవాడికి కష్టాలిస్తాడయ్యా భగవంతుడు. మీరిలా డీలా పడిపోతే ఎలా చెప్పండి? ఎలా ఉన్నా అమ్మాయి సంతోషంగా ఉండాలని మనం కోరుకుందాం అంటూ కొంచెం ధైర్యం చెప్పాడు. దాంతో సీతారామయ్యకి ఊరట లభించింది. ఇంతకీ నేనిక్కడ ఉన్నాను అని నీకెలా తెలుసు సుందరయ్యా? ఇందాక మీరు దిగులుగా నడుస్తూ వెళ్ళడం చూశానయ్యా. బాధల్లో ఉన్నోళ్ళని ఒంటరిగా వదిలేయకూడదని ఇలా వచ్చాను అని జరిగిందంతా చెప్పాడు. అక్కడ నాకు చాలా మంది కావలసిన వాళ్ళున్నారు కానీ ఎవ్వరూ నీలా నా వెనక రాలేదు. అంటూ కొంచెం కొంచెంగా జరిగిందంతా చెప్పాడు. ఎవరు పరాయి వారు, ఎవరు సొంతవారని ఇప్పుడు నాకు తెలిసింది సుందరయ్య. అని సుందరయ్యని గట్టిగా కౌగలించుకున్నాడు. ఒకరిని మోసం చేయడం తప్పయ్యా, ఒకరి కష్టాన్ని దోచుకోవడం తప్పు. అలాంటి వాళ్లే దర్జాగా బతుకుతుంటే మీకేవండి, మీరు నలుగురికి అన్నం పెట్టేవాళ్ళు అంటూ ఓదార్చి ఊర్లోకి తీసుకువెళ్ళాడు. ఊర్లో సీతారామయ్య తల ఎత్తుకొని గర్వంగా తిరుగుతుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కాని ఇప్పుడు సీతారామయ్యకి సిగ్గుగా లేదు. ఎందుకంటే అతని పక్క అతనికి బాగా కావలసిన వ్యక్తి సుందరయ్య ఉన్నాడు అని అతని నమ్మకం. అదిగో అక్కడ నడవలేక నడుస్తూ 100 కేజీల పైన ఒక బుడ్డోడున్నాడే, వాడి పేరు బుజ్జి. వాడికి తెలిసింది 3 పనులు. అవేంటంటే తినడం, తినడం, తినడం. వాడు ఉదయం నిద్రలేచి చెంబుడు మజ్జిగ గటగటా తాగేస్తాడు. తర్వాత సుమారు 11 గంటల సమయంలో ఒక 1/2 డజన్ అరటిపండ్లు కాని సపోటా పళ్ళు గాని లాగించేస్తాడు. మధ్యాహ్నం ఖచ్చితంగా మాంసాహార కూరలతో భోజనం చేస్తాడు. ఆ తర్వాత 2 గంటలు కుంభకర్ణుళ్లా నిద్రపోతాడు. సాయంత్రం టీ తాగుతూ పంటి కిందికి మిర్చి బజ్జీ కాని
వేరుశనగలు కాని ఏదో ఒకటి భేషుగ్గా లాగించేస్తాడు. అక్కడితో అయిపోలేదండి. 8 గంటలకొక భోజనం, 10:30కి రెండో భోజనం. ఇది ఈ బుజ్జిగాడి దినచర్య. కాదు తిండి చర్య. ఇలా తినడం నిద్రపోవడం వల్ల భారీ కాయంతో ఉండేవాడు బుజ్జి. ఒకరోజు బుజ్జి నడవలేక నడుస్తూ వీధిలో వెళ్తున్నాడు. పక్కనే అరుగు మీద కూర్చుని ఉన్న కొంతమంది కుర్రాళ్ళు బుజ్జిని చూసి ఆట పట్టించడం మొదలుపెట్టారు. రేయ్, భూమి మీద ఇంకో భూమి తిరుగుతోందిరా, తప్పుకోండి. రేయ్, అందరూ జాగ్రత్తగా ఉండండి. భూమి ఒక పక్కకి ఒరిగిపోయింది. వీడు కింద పడితే భూమికి ఒక పక్క సొట్ట పడుతుందేమో. అప్పుడు పెద్ద భూకంపం ఖాయం. ఆ సంగతి అటుంచరా, అసలు మళ్ళీ వీణ్ణి పైకి లేపాలంటే ఎంతమంది కష్టపడాలో తెలుసా? అదొక 4-5 రోజులు పడుతుందిలే. ఈ విధంగా వెటకారం చేస్తున్నారు కుర్రాళ్ళు. అవన్నీ చెవిన పడుతూనే ఉన్నా బుజ్జి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కాని ఈ మాటలన్నీ బుజ్జి వాళ్ళమ్మ తులసి చెవిలో పడుతూ ఉండేవి. ఆమెకు చాలా బాధ అనిపించేది. తన కొడుకును అందరూ అలా ఎగతాళి చేయడం ఆమెకస్సలు నచ్చేది కాదు. ఎంతైనా తల్లి కదా, ఆమె మనసు మాత్రం చివుక్కుమంటూ ఉండేది. ఒక సాయంత్రం వేళ బుజ్జి వరండాలో కూర్చుని మామిడి పళ్ళు తింటూ ఉన్నాడు. తులసమ్మ మెల్లగా పక్కకొచ్చి కూర్చుంది. రే బుజ్జి, ఒక అమ్మగా నువ్వు చక్కగా తింటుంటే నాకు కడుపు నిండినట్టే ఉందిరా. కాని వేళపాళా లేకుండా తిని ఇలా ఒంటిని గాలిబుడగలా తయారు చేసేస్తున్నావు. మా బుజ్జివి కదూ, కాస్తంటే కాస్త తిండి తగ్గించి ఒంటి మీద శ్రద్ధ పెట్టినాన్నా. అసలు నీకున్న తెలివితేటలకి నువ్వు గొప్ప ప్రయోజకుడివి అవుతావు తెలుసా? అమ్మా, నేను కూడా మానేయాలనే అనుకుంటున్నానే. కాని వేడి మిర్చి బజ్జీ చూసినా, నోరూరించే జిలేబీ చూసినా, గుమగుమలాడే గుత్తి వంకాయ కూర చూసినా నన్ను నేను ఆపుకోలేకపోతున్నానమ్మా. అది రుచి చూసే వరకు నాకు పిచ్చెక్కినట్టుంటుంది. నాకది బలహీనతగా మారిపోయింది. నన్ను నేను మార్చుకోలేకున్నాను అంటూ మామిడి పళ్ళు లాగిస్తూ ఉన్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. కాని తులసమ్మకి బుజ్జి మీద బెంగ మాత్రం అలాగే ఉంది. తులసమ్మ పక్కింటి రాజేశ్వరమ్మతో కలిసి నీళ్ల కోసం మంచినీళ్ల బావి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు రాజేశ్వరి, తులసి వదినా, కొన్ని రోజుల నుండి గమనిస్తూనే ఉన్నాను. నువ్వు మనసులో ఏదో బెంగ పెట్టుకుంటున్నట్టున్నావు. ఏంటి సంగతి? ఏం జరిగింది? నీకు తెలియందా వదినా, నా బెంగంతా మావాడి గురించే అంటూ బుజ్జి ఒళ్ళు గురించి, తిండి గురించి మొత్తం చెప్పి వాపోయింది తులసమ్మ. అది విని రాజేశ్వరమ్మ అందరిలాగే తనకు తెలిసిన ఉచిత సలహాలు ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టింది. వదినా, పెళ్లి చేస్తే ఎలాంటి వాడైనా సరే దారిలో పడిపోతాడు అని చెప్పింది. తులసమ్మ అది కూడా నిజమే కదా అనుకుని బుజ్జికి పెళ్లి సంబంధాలు వెతికే పనిలో పడింది. ఈ విషయం మీద కూడా చుట్టుపక్కల వాళ్లు బుజ్జిని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. బుజ్జికి తెలిసి నేరుగా వాళ్ళమ్మ దగ్గరికి కోపంగా వెళ్ళాడు. అమ్మా, నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావట. నాకెందుకమ్మా ఈ పెళ్లిళ్ళు కిళ్ళీలు? మరేం చెయ్యాలరా, పెళ్లి చేస్తే అయినా నువ్వు దారిలో పడతావని ఏదో నా ప్రయత్నం. ఆ హక్కు కూడా నాకు లేదా? పెళ్లి చేస్తే అన్నీ సర్దుకునేది నిజమే అయితే ఈ పాటికి ప్రపంచంలోని మొగుళ్ళంతా ధనవంతులైపోవాలి. ఏంట్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? మరి పెళ్లి చేసుకునేంత పెద్ద వయసు వచ్చేసింది కదా. నీకు నన్ను భరించే ఓపిక లేక పెళ్లి అనే అందంగా కనిపించే మాయ పేరుతో ఇంకో అమ్మాయి గొంతు కోస్తున్నావు, అంతే కదా? తులసమ్మ మాత్రం బుజ్జి మాటలు తలకెక్కించుకోకుండా పెళ్లి సంబంధాలు చూసే పనిలోనే ఉంది. కాని ఏ సంబంధం కూడా కుదిరేది కాదు. ఒకరోజు బుజ్జి మధ్యాహ్నం వేళ కడుపు నిండా తిని గురక పెడుతూ నిద్రపోతూ ఉండగా తన ఇంటి తలుపు ఎవరో కొడుతున్నట్టు అనిపించి నిద్ర కళ్లతోనే బద్ధకంగా లేచి వెళ్లి తలుపు తెరిచాడు. ఎదురుగా అందమైన అమ్మాయి నిలబడి దర్శనమిచ్చింది. నమస్కారమండి, నా పేరు సౌమ్య. కరణంగారు గ్రామంలో ఎంతమంది నివసిస్తున్నారో అని జనాభా లెక్కల కోసం పంపించారు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మామూలుగా అయితే 2 కాని ఊళ్ళో అందరూ 3 అంటారు. అదేంటి అని అర్థం కాక ఆశ్చర్యంగా అడిగింది సౌమ్య. నన్ను చూస్తే 2 మనుషులను కలిపినట్టు ఉంటాను కదా, అందుకే నన్నిద్దరంటూ ఉంటారులేండి. ఆ మాటకి సౌమ్య చిన్నగా అందంగా నవ్వి ఇలా జవాబిచ్చింది. మీరు లావుగా లేరండి, ఆరోగ్యంగా ఉన్నారు. అయినా
పొట్ట కాస్త తగ్గిస్తే చాలా బావుంటారు. రోజూ వ్యాయామం చేయండి, అదే తగ్గుతుంది. అని చెప్పి తనకు కావలసిన వివరాలన్నీ అడిగి రాసుకుని వెళ్ళిపోయింది సౌమ్య. జీవితంలో మొట్టమొదటిసారి ఒక అందమైన అమ్మాయి నవ్వుతూ పలకరించి ముచ్చటగా మాట్లాడ్డంతో బుజ్జి ఆశ్చర్యంగా అక్కడే నిలబడి ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆరోగ్యంగా ఉన్నారు అన్న మాట బుజ్జికి భలే నచ్చేసింది. దాంతో సౌమ్య బుజ్జి మనసులో దేవతలా నిలిచిపోయింది. ఆమె గురించి ఆలోచనల్లో కొన్ని రోజులు మునిగి తేలాడు. చాలా రోజులు కష్టపడి సౌమ్య చిరునామా కూడా సంపాదించాడు. పక్క ఊర్లో చిత్రావతి నదిని ఆనుకుని ఉన్న ఇంట్లో సౌమ్య ఉంటుందని తెలుసుకున్నాడు. బుజ్జి ఒక సాయంత్రం వేళ సూర్యాస్తమయం అవుతుండగా అక్కడికి వెళ్ళాడు. సౌమ్య బయట వరండాలో కూర్చొని గోరింటాకు పెట్టుకుంటూ ఉంది. ఆమె చూడ్డానికి చాలా అందంగా ఉంది. చేతి నిండా గోరింటాకుతో కొత్త పెళ్లి కూతురులా కనిపించింది. ఏమండి? ఎంతో గౌరవంగా పిలిచాడు బుజ్జి. సౌమ్య అతన్ని చూసి దగ్గరకు వెళ్ళింది. నేను హాహాహా, గుర్తున్నారు. బచ్చి. ఆ, 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 క్షమించండి బుచ్చిగారు, ఏంటిలా వచ్చారు? ఏం కావాలి? ఆ, ఆ, అది అది ఏంటంటే అది అంటూ నీళ్లు నమలసాగాడు. సౌమ్య అది గమనించింది. నవ్వుతూ విషయం చెప్పమని చాలా నిదానంగా అడిగింది. పర్లేదు, చెప్పండి. ఏంటి విషయం? ఆ, అదే పొట్ట తగ్గించడం ఎలానా అని. ఏంటి? పొట్ట తగ్గిస్తే బావుంటాను అన్నారు కదా, అందుకే తగ్గిద్దామని నిర్ణయించుకున్నాను. కానీ ఎలా తగ్గించాలో నాకు తెలియడం లేదండి. అంటూ చాలా అమాయకంగా అడిగాడు బుజ్జి. సౌమ్య ఆ మాటకు పక్కపక్క నవ్వింది. బుజ్జి కూడా సిగ్గుపడుతూ నవ్వాడు. సౌమ్య ఆలోచించి పొట్ట తగ్గించడం గురించి బుజ్జికి కొన్ని చిట్కాలు చెప్పింది. ఇలా చేస్తే ఇలా ఉంటుంది అంటూ చక్కగా వివరించి చెప్పింది. బుజ్జి అవన్నీ మనసులో నెమరు వేసుకుంటూ తిరిగి వచ్చేశాడు. వాటిని పాటించడం కూడా మొదలుపెట్టాడు. రోజూ ఉదయాన్నే లేచి ఇంటి నుంచి పొలిమేర వరకు నడక మొదలుపెట్టాడు. ఆసనాలు వేయడం మొదలుపెట్టాడు. సాయంత్రం వేళ పరిగెత్తడం, భోజనం మితంగా తీసుకోవడం, రోజుకి బిందె నీళ్లు తాగడం వంటివి చేస్తూ ఉన్నాడు. సమయం కుదిరినప్పుడల్లా సౌమ్య దగ్గరికి వెళ్లి కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడింది. బుజ్జి, ఈ వ్యాయామాలు పక్కన పెడితే ఇంటి పని చేయడం కూడా అలవాటు చేసుకో. మనకి తెలియకుండానే ఇంట్లో పనులకి చాలా శక్తి ఖర్చవుతుంది. పని కూడా చేసినట్టుంటుంది. అర్థమైందా? బుజ్జి చిన్నపిల్లాళ్ళ సౌమ్య మాటలకు తల ఆడించాడు. ఆ తర్వాత నుండి వ్యాయామాలతో పాటుగా ఇంట్లో పనులు కూడా చేయడం మొదలుపెట్టాడు. నీళ్లు మోయడం, మొక్కలకు నీళ్లు పెట్టడం, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు మడత పెట్టడం లాంటివి చేస్తూ ఉండేవాడు. బుజ్జిలో వచ్చిన మార్పు చూసి తులసమ్మ కూడా చాలా సంతోషించింది. ఇలా ఉండగా ఒకరోజు బుజ్జి సౌమ్యను కలవడానికి వెళ్ళాడు. వెళ్ళి కూర్చున్నాడే కాని మౌనంగా ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండిపోయాడు. బుజ్జి, ఏమైంది? ఎందుకలా దిగాలుగా ఉన్నావ్? సౌమ్య గారు, అందరూ నన్ను చులకనగా చూస్తున్నారు. నేనేదైనా పని చేయాలి, నేను కూడా సంపాదించాలి. కానీ ఎలా? సరే, నీకెలాంటి పనులు చేయడం అంటే ఇష్టం చెప్పు. ఎలాంటి పనులు అంటే, నువ్వు ఏ పని చేస్తే నీకు సంతోషం కలుగుతుందో అది చెప్పు. నాకు మొక్కలు పెంచడం అంటే ఇష్టం. మా పెరటి తోటలో వీలున్నప్పుడల్లా మొక్కలు వేస్తాను. వ్యవసాయం గురించి చాలా విషయాలు కూడా నాకు తెలుసు. రకరకాల పద్ధతుల గురించి కూడా తెలుసుకుంటాను. కానీ మాకెలాంటి భూమి లేదండి. నన్ను నమ్మి ఎవ్వరూ భూమిని కౌలుకు కూడా ఇవ్వరు. ఖచ్చితంగా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది బుజ్జి. నీకు మంచి తెలివుంది. ఆ తెలివిని ఇటువంటి వాటి కోసం ఉపయోగించు. పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. బుజ్జి సౌమ్య సలహాను తీసుకుని బాగా ఆలోచించాడు. ఏదో ఒకటి చేద్దామని నిర్ణయించుకుని ఒక మార్గం ఎంచుకున్నాడు. మేడ మీద బస్తాల్లో మట్టి నింపి వివిధ కూరగాయల మొక్కలు నాటాడు. రోజూ వాటిని జాగ్రత్తగా సాగు చేస్తూ ఉన్నాడు. కొంతకాలం గడిచేసరికి కూరగాయల మొక్కలు కాయడం మొదలుపెట్టాయి. వాటిని తాజాగా తీసుకెళ్లి రైతు బజార్లో అమ్మాడు. ఎటువంటి మందులు లేకుండా పెంచిన కూరగాయలు కాబట్టి అందరికంటే ముందు బుజ్జి దగ్గరే అన్నీ అమ్ముడుపోయేవి. దాంతో చేతిలో 4 రూపాయలు పోగయ్యాయి. వాటితో పాటే గౌరవం కూడా వచ్చింది.
ఇక ఈ కూరగాయల పెంపకాన్ని తన జీవనోపాధిగా మార్చుకోవాలనుకున్నాడు బుజ్జి. ఈ ప్రయాణం అంతట్లో బుజ్జికి సౌమ్య ప్రోత్సాహం ఇస్తూ ఉంది. సౌమ్య గారు, నేనిలా మారాను అంటే కేవలం మీ వల్లేనండి. జీవితంలో మీకు ఎటువంటి సాయం కావాలన్నా నేను మీకు ఒక్క అడుగు దూరంలోనే ఉంటాను. గుర్తుపెట్టుకోండి. అని చెప్పాడు. సౌమ్య చాలా సంతోషించింది. బుజ్జి చాలా నిష్టగా కూరగాయల సాగు సాగించాడు. ఎంతగా అంటే తిండి మీద కూడా ధ్యాస లేనంతగా. ఒరేయ్, అన్నం తిందూరా ముందు. ఎండా వాన లేకుండా ఈ మొక్కల్లోనే ఉంటావేంట్రా? వేళ్లకు తిని తర్వాత పని చేసుకోవచ్చు కదా. అమ్మా, నేనిక్కడ పనిలో ఉన్నాను కదా, తర్వాత తింటానులే. ఎప్పుడూ తిండి తిండి అంటూ నసపెడతావెందుకు? వెళ్ళు. అనగానే ఆ తల్లికి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. కొడుకు తిండి మీద ధ్యాస లేకుండా కష్టపడ్డం చూసి తులసమ్మ చాలా సంతోషించింది. ఇప్పుడు బుజ్జి వీధిలో వెళ్తూ ఉంటే తిండిపోతు బుజ్జి అని కాకుండా తెలివైన బుజ్జి అని పిలుస్తున్నారు. ఒక్క మంచి మాట ఒక మనిషిని ఎంతలా మారుస్తుందో కదా. ఎదుటివారి లోపాల్ని చూసి ఎగతాళి చేయడం కంటే ప్రోత్సాహంగా ఒక్క మాట చెప్తే చాలు, చాలా అద్భుతాలు జరుగుతాయి.